he says, every careless word that men shall speak, they shall render account in the day of judgment. కాబట్టి మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గురించి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును. In other words, think of all the words we have spoken every day. ఇంకో మాటలో చెప్పాలంటే ప్రతిరోజు మనం మాట్లాడే మాటలన్నిటి గురించి మనం చూస్తున్నట్లయితే We have to be very careful that we don't speak words that hurt people unnecessarily. అనవసరంగా ఇతరులను గాయపరిచే మాటలు మనం మాట్లాడకూడదు. There's a need sometimes to speak strong words like Jesus spoke to Peter saying, "Get behind me, Satan." కొన్నిసార్లు యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడినట్లుగా కఠినంగా గద్దించాల్సిన అవసరం ఉంది. పేతురుతో కూడా ఈ విధంగా అన్నారు, ప్రభు సాతానా నా వెనక పొమ్మని. God is the judge దేవుడే తీర్పరి of the motive with which we have spoken different words. మనం ఏ మాటలు ఏ ఉద్దేశంతో మాట్లాడుతున్నామో అని చెప్పడానికి దేవుడే తీర్పరిగా ఉన్నాడు. But you can be pretty sure that the words we have spoken are being recorded somewhere in our memory perhaps. కానీ మనం మాట్లాడే మాటలు రికార్డ్ చేయబడతాయి అని మనం గుర్తుంచుకోవాలి. బహుశా మన జ్ఞాపకంలో ఉండొచ్చు. And which will be played back in the day of judgment. తీర్పు దినమున అవన్నీ కూడా మరలా ప్లే చేయబడతాయి. Every human beings, and they're going to be judged on the basis of those words. ప్రతి మానవుడు కూడా ఆ మాటలను బట్టి తీర్పు తీర్చబడతాడు. And we're not referring here to humor, for example. మనం ఇక్కడ ఉదాహరణకి హాస్యం గురించి చెప్పటం లేదు. God is the one who created humor, and I believe there's a place for humor in the Christian life. దేవుడే హాస్యాన్ని సృష్టించాడు. క్రైస్తవ జీవితంలో కూడా హాస్యానికి స్థానం ఉందని నేను నమ్ముతున్నాను. So if you crack a clean joke, ఒకవేళ నువ్వు ఒక స్వచ్ఛమైన జోక్ వేసినట్లయితే, which doesn't hurt anybody, that's a good thing. It sort of sometimes builds relationships. అది ఎవరిని గాయపరచకుండా ఉన్నట్లయితే అది మంచిదే. ఎందుకంటే ఆ విధంగా సంబంధాలు మెరుగుపడతాయి. That's not a careless word. అది వ్యర్థమైన మాట కాదు. We're talking about words that are spoken, instigated by Satan. నేను దేని గురించి చెప్తున్నానంటే సాతాను చేత ప్రేరేపించబడి మాట్లాడే మాటలు, or designed to hurt people, etc. వేరే వాళ్ళని గాయపరచడానికి మాట్లాడే మాటలు ఇలాంటివి. And now here see these very important words. We've all heard of justification by faith, Romans chapter 4. ఎంతో ప్రాముఖ్యమైన మాటను ఇక్కడ చూడండి. మనందరము కూడా విశ్వాసం ద్వారా నీతిమంతులుగా తీర్చబడటం గురించి విన్నాం. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో we've all heard of justification by faith that produces works, James chapter 2. క్రియలు కలిగిన విశ్వాసం గురించి కూడా మనం విన్నాము యాకోబు 2లో. Or we are justified by our works which come out of faith. విశ్వాసం ద్వారా కలిగే క్రియల ద్వారా కూడా మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం. But have you ever heard of this? To be justified by the words you speak. నీ మాటలను బట్టి నీతిమంతుడు అని తీర్పు నొందుదువు. ఈ మాటను మీరు విన్నారా? That is part of James chapter 2. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో భాగమే ఇది. The works that we do include the words we speak. మనం చేసే క్రియలు అంటే మనం మాట్లాడే మాటలు కూడా వస్తాయి. And that's what Jesus himself said. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు తానే ఈ విధంగా చెప్పారు. In Matthew 12:37, by your words you will be justified. మత్తయి సువార్త 12వ అధ్యాయం 37వ వచనము. నీ మాటలను బట్టి నీతిమంతుడు అని తీర్పు నొందుదువు. And by your words you will be condemned. నీ మాటలను బట్టి అపరాధివని తీర్పు నొందుదువు. So here we see how important our words are. మన మాటలు ఎంత ప్రాముఖ్యమైనవో ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. That they are going to determine in the final day whether we're going to be justified or condemned. మనం నీతిమంతులుగా తీర్చబడతామా అపరాధులుగా తీర్చబడతామా అనేది ఈ మాటలే తెలియజేస్తాయి. In other words, our words in the context of this passage are the fruit which determines what type of tree we are. ఇక్కడ సందర్భాన్ని బట్టి మనం చూసినట్లయితే మనం ఎలాంటి చెట్టుమో మన మాటలే తెలియజేస్తాయి. You listen to a person's words and you can pretty much tell what type of tree that is. ఒక వ్యక్తి యొక్క మాటలు మీరు విని ఆ వ్యక్తి ఎలాంటి చెట్టో మీరు చెప్పొచ్చు. I mean, I can listen to a man for 15 minutes and gauge pretty much where he stands. ఒక వ్యక్తి చెప్పేది నేను 15 నిమిషాలు విని ఆ వ్యక్తి ఎక్కడున్నాడు అనేది నేను పసిగట్టగలను. Imagine God, you can see much more. Our words are a very important revelation of our nature and our character. మరి దేవుడు ఇంకా ఎంత ఎక్కువగా చూడగలడు కదా. మనం మాట్లాడే మాటలే మన స్వభావాన్ని మన గుణలక్షణాలని తెలియజేస్తాయి. Especially the words that we speak when we are under pressure. ముఖ్యంగా మనం ఒత్తిడిలో ఉన్నప్పుడు మనం మాట్లాడే మాటలు. So be very careful with your words.
కాబట్టి మీ మాటల విషయంలో జాగ్రత్తగా ఉండండి. In Colossians chapter 4, there's an amazing verse which says how we are to speak. కొలస్సీ 4లో మనం చూస్తాం మనం ఏ విధంగా మాట్లాడాలి అంటానికి ఎంత అద్భుతమైన వచనం ఇక్కడ ఉంది. Now, these are some words which most Christians don't take too seriously, ఈ వచనాల్ని అనేక మంది క్రైస్తవులు తీవ్రంగా తీసుకోరు. but it says here in Colossians chapter 4 and verse 6, let your speech always be with grace. కొలస్సీ 4:6లో ఈ విధంగా ఉంది, మీ సంభాషణ ఎల్లప్పుడూ కృపాసహితముగా ఉండనీయుడి. Always, always, always means 24/7. Every sentence we speak must be with grace. ఎల్లప్పుడు ఎల్లప్పుడు అంటే రోజుకి 24 గంటలు, వారానికి 7 రోజులు కూడా మనం ఎప్పుడు మాట్లాడినా కానీ కృపాసహితంగా మాట్లాడాలి. Seasoned as it were with salt, మీ సంభాషణ ఉప్పు వేసినట్టు రుచిగలదిగా ఉండాలి. so that you know how to respond to each person. ప్రతి మనుషునికి ఎలాగో ప్రత్యుత్తరం ఇయ్యవలెను. So he says, when grace is lacking in our speech, it's like salt missing in the food. మన మాటల్లో సంభాషణలో కృప లేనట్లయితే మన ఆహారంలో ఉప్పు లేనట్లుగా ఉంటుంది, It's tasteless. చప్పగా ఉంటుంది. So it's not just speaking about evil words. We can speak these tasteless words. అంటే ఇక్కడ చెడ్డ మాటలు మాట్లాడటం గురించి కాదు, మనము సారము లేని మాటలు, రుచి లేని మాటలు మాట్లాడొచ్చు. God wants us to speak words rich in grace. కృపాసహితముగా మన మాటలు ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. It could be strong words like, you brood of vipers, సర్ప సంతానమా అనే కఠినమైన మాటలైనా అయి ఉండొచ్చు అవి. to shake people up into reality. వాళ్ళు ఎక్కడున్నారో తెలియజేయటానికి అలాంటి మాటలు అవసరం. But it's spoken in love. కానీ ప్రేమతో మాట్లాడిన మాటలు అవి. Or it could be gracious words like, neither do I condemn you. నేను కూడా నీకు శిక్ష విధించను అనే కృపాసహితమైన మాటలు. So by our words, we can encourage people. By our words, we can condemn people. కాబట్టి మన మాటల ద్వారా ఇతరులను ప్రోత్సహించవచ్చు, మన మాటల ద్వారా ఇతరులని అపరాధులుగా తీర్చవచ్చు. Let's make sure our words are always words of encouragement or challenge or comfort. మన మాటలు ఎల్లప్పుడూ కూడా ప్రోత్సాహకరంగా, సవాలుకరంగా, ఆదరణతో కూడిన మాటలై ఉండాలని మనం చూసుకుందాం.